వార్తలను వివరాలకు వెళ్తే తెలంగాణలో మాస్కులు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం డిసెంబర్ 2, 2021 ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వచ్చాక ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అయిపోయిందని, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లలో ఎంతమంది తమ ఆత్మీయుల్ని కోల్పోయారు, థర్డ్ వేవ్ హెచ్చరికలు వచ్చినా రాకపోవడంతో జనాలు రిలాక్స్ అయిపోయారు. ఇక కరోనా ఖతం అయిపోయిందని సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వెలుగు చూసింది. దీంతో మరోసారి ప్రపంచమంతా అలర్ట్ అయిపోతుంది. మాస్కులు పెట్టుకోకుండా రిలాక్స్ అయితే ముంపు తప్పదని అన్నిట్లుగా ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దానివల్లనే ఈరోజు ఒక కొత్త వేరియంట్ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ నుంచి రావడం జరిగింది. ఇతర కాంటినెంట్స్లో వచ్చేసేసి అది యూరోప్ కానివ్వండి, ఆసియా కానివ్వండి, ఇలాంటి కాంటినెంట్స్లో వచ్చేసేసి అమెరికా కానివ్వండి ఆల్రెడీ వ్యాక్సినేషన్ ప్రక్రియ విస్తృతంగా జరుగుతుంది. మనం కొత్త వేరియంట్స్ డెవలప్ కాకుండా వాటిని కంట్రోల్లో పెట్టుకుంటున్నాం. అదే సౌత్ ఆఫ్రికాలో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ ప్రజలకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతే వ్యాక్సిన్ డోస్ అందించాలో అవి అందించకపోవడం వల్ల ఈ వ్యాక్సిన్లో ఇన్ఈక్వాలిటీ ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు లేకుండా మన ప్రజలందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. అలాగనే ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం దీన్ని కంప్లీట్గా ఈ కొత్త వేరియంట్స్ రాబోయే రోజుల్లో డెవలప్ కాకుండా ఉండటానికి మనకి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం ఇప్పటికే మొదటి డోస్ వచ్చేసి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, 90% పైగా కంప్లీట్ అయింది. కేవలం 10% మందే మనకి ఇంకా ఫస్ట్ డోస్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగనే సెకండ్ డోస్ వచ్చేసేసి 47% ఈరోజు మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక 53% రాబోయే రోజుల్లో డిసెంబర్ 31 లోపు మనం ఇచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో దీనితో పాటు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఇంతకుముందే చెప్పాం. వ్యాక్సిన్తో పాటు మన చేతిలో ఇంకొక ఆయుధం ఉంది. ఇది వ్యాక్సిన్ కంటే కూడా పవర్ఫుల్ ఆయుధం. అది ఇమీడియట్గా మనకి ప్రొటెక్షన్ కలిగిస్తుంది. అది మన చేతిలో ఉన్న మాస్క్ ఆర్ మన జేబులో ఉన్న మాస్క్. మన జేబులో ఉన్న మాస్క్లే మనకి వ్యాక్సిన్ లాగా పనిచేస్తాయని చెప్పేసి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా మీరు మాస్క్ని తూచా తప్పకుండా ధరించండి. ఈ రోజు నుంచి మాస్క్ ధరించకపోతే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయో, ఆల్రెడీ ఎన్ఫోర్స్లో ఉన్నాయో 1000 రూపాయల ఫైన్ ఏదైతే, దయచేసి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు. మీరు మీ బాధ్యతగా, వ్యక్తిగత బాధ్యతగా, సామాజిక బాధ్యతగా మీరు మాస్క్ ధరించడాన్ని మీరు అలవాటు చేసుకోండి. వచ్చే 2-3 నెలలు మాస్క్ ధరించినట్లయితే తప్పకుండా ఏదైతే థర్డ్ వేవ్ వస్తుందని అనుకుంటున్నామో, ఏదైతే మన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నామో అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించండి. లేకపోతే తప్పకుండా కూడా ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళు 1000 రూపాయలు ఫైన్ చేయడం జరుగుతుంది. అలాగనే అన్ని రకాల పని ప్రదేశాలలో, అలాగనే అన్ని రకాల పబ్లిక్ ప్లేసెస్లో, అది మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు నుంచి మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ను కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఫోన్లో కానివ్వండి, లేకపోతే ఒక హార్డ్ కాపీ రూపంలో కానివ్వండి వాళ్ళు 2 డోసులు తీసుకున్నట్లు. ఇప్పుడు మీకు తెలుసు, ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఎవరైతే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి పోవాలంటే కంపల్సరీగా వ్యాక్సిన్ పాస్పోర్ట్ కావాలి. ఓకే, ఆ వ్యాక్సిన్ పాస్పోర్ట్ని ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు చూడండి, 2 డోసులు వేసుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా 72 గంటల ముందు మళ్ళీ మన దేశంలో గొడవపెట్టిన తర్వాత పాజిటివ్ వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అండ్ వాళ్ళు వచ్చే 6 గంటల 5 గంటల జర్నీలో, ఇంటర్నేషనల్ జర్నీలో వచ్చేసేసి వేరే వాళ్ళని, ముందున్న వాళ్ళని వెనుకున్న వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా కొత్త వేరియంట్స్ని మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగనే మన దేశంలో కూడా ఏదో టైంలో మళ్ళీ కొత్త వేరియంట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి మీరు కంప్లీట్గా ఏ ప్రాంతంలో అయినా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, పని ప్రాంతాల్లో కానివ్వండి, లేకపోతే సినిమా హాల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక పార్క్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక హోటల్కి, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మీరు దయచేసి మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ క్యారీ చేయండి. మా హెల్త్ స్టాఫ్ ఎక్కడికక్కడికి రెగ్యులర్గా ర్యాండమ్గా వెరిఫై చేస్తుంటారు. ఓకే, అండ్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం. ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పేసి. అండ్ రాబోయే రోజుల్లో దీన్ని మ్యాండేటరీ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వైద్యశాఖ తరఫున. ఎందుకంటే వైద్యశాఖకి ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఆల్రెడీ ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో ఎన్ని లక్షల మంది వ్యాధి బారిన పడ్డారో, ఎన్ని వేలాది మంది ఈ వ్యాధి ద్వారా ప్రాణాలు కోల్పోయో, మళ్ళీ అలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రం దయచేసి తెచ్చుకోవద్దు. ఆనరబుల్ సీఎం గారు దీనికి సంబంధించి అన్ని రకాల క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ అంతా కూడా దీనికి సంబంధించి అన్ని రకాల విధి విధానాలు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ ఆనరబుల్ సీఎం గారి దృష్టికి, క్యాబినెట్ దృష్టికి తీసుకుపోయేసేసి
నిర్దేశితమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది అంటే దీనికి మీరు పానిక్ కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ పూర్తి అప్రమత్తత, పూర్తి జాగ్రత్త ఉండాల్సిన సమయం ఆసనమైంది. ఇంతకుముందే చెప్పాం, ఇది మనకి మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది. అది ఫస్ట్ వేవ్ కానివ్వండి, సెకండ్ వేవ్ కానివ్వండి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చింది. అదృష్టవశాత్తు ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఉందో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ వెల్ ఇన్ అడ్వాన్స్ మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది మనకు ఒక మొదటి ప్రమాద హెచ్చరిక అని చెప్పి మనం అనుకోవడం ద్వారా దానికి సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ సంబంధించి భౌతిక దూరం పాటించడం దగ్గర నుంచి ఈ లార్జ్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయడం దగ్గర నుంచి, చేయకపోవడం దగ్గర నుంచి, అలాగనే వ్యాక్సిన్ వేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. తద్వారా ఈ థర్డ్ వేవ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. మన ఇండియా ఆమె యూకే నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడం జరిగింది. వారు 2-3 డేస్లో వస్తుంది వాళ్ళ రిపోర్ట్. 3 డేస్ మా నార్మల్గా 3 డేస్ వాళ్ళ అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు మీకు చెప్పాను డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి వారందరికీ ఆర్టీపీసీఆర్ పరిశీలన చేయడం జరిగింది. వాళ్ళందరూ నెగిటివ్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల్ని మనం ఆల్రెడీ ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 239 మంది ఉన్నారు యూకే నుంచి కానీ సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ హెల్త్ స్టేటస్ని అంతా కూడా ట్రాక్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. మా జిల్లా స్థాయి అధికారులు దీని మీద పనిచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ 8 రోజుల్లో ఎవరికైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే వాళ్ళకి పరీక్షలు చేస్తాం. అలాగని 8 రోజులు మళ్ళీ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తాం ప్రభుత్వం ద్వారా. ఆమె హెల్త్ స్టేటస్ పూర్తిగా బాగుంది. ఆమెకి ఎలాంటి లక్షణాలు లేవు. ఓకే, బట్ ఆయన రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. అది అంతా కూడా మనకి రాబోయే రోజుల్లో అర్థమవుద్ది. ఓకే, ఎందుకంటే ఇప్పటికి ఉన్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ప్రూవ్ అయింది. ఎందుకంటే మనం గత 4 రోజుల నుంచే 4 దేశాల నుంచి 24 దేశాలకి ఈరోజు వెళ్ళిపోయింది. అంటే అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్, అది కూడా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్న తర్వాత. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంబంధించి ఆల్రెడీ రిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి. చాలా దేశాలు ప్రయాణికులను ఎక్కడికక్కడ స్టాప్ చేయడం జరిగింది. అయినా సరే మనం ఇప్పుడు 24 దేశాలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. రేపో మాపో మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది వస్తుందా రాదా అనేది పక్కన విషయం పెడితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది మనకి ముఖ్యం. అంటే దాని సివియారిటీ ఏదైనా సరే ఒకేసారి కోట్లాది మందికి ఇబ్బంది పెట్టినప్పుడు ఎంతో కొంత హాస్పిటలేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాని సిమ్టమ్స్ మైల్డ్ ఉండొచ్చు, సివియర్ హెడేక్ ఉండొచ్చు, లేకపోతే సివియర్ మయాలజీ అంటే బాడీ పెయిన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా నీరసంగా ఉండొచ్చు. ఇవి కూడా లక్షణాలు. ఇవి కూడా ఎంతో కొంత డాక్టర్ కేరు, మెడికల్ అసిస్టెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా మనం తెచ్చుకోవద్దు అనేది మన ఉద్దేశం. మనం కూడా కోరుకునేది ఏంటంటే ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీకెన్ అయిపోవాలి. వీకెన్ అయిపోయినప్పుడు మాత్రమే ఇది ఒక పాండమిక్ నుంచి ఒక ఎండమిక్ స్టేజ్కి పోయే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఎనీ పాండమిక్ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో ఎండమిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా మనకి చరిత్రలో కూడా అదే ప్రూవ్ అయింది కాబట్టి మనం ఆ దిశగా వెళ్తున్నాం. బట్ ఈ టైంలో ఇంకా కొంచెం మరింతగా జాగ్రత్తగా ఉండటం ద్వారా, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా మనం కంప్లీట్గా అనగదొక్కే అవకాశం ఉంటుంది. అమ్మా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తాం. కానీ విదేశాల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు ఏదైతే 11 దేశాలని 11 దేశాల వాళ్ళకి కంప్లీట్గా 100% ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఎట్ కంట్రీస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల నిబంధనల ప్రకారం వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. మిగిలిన దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ర్యాండమ్గా 2% శాంపిల్స్ మేము తీసుకున్నాం. 11 దేశాలు, 12 కాదు. బంగ్లాదేశ్ డిలీట్ అయింది. అవి ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి తగ్గ గైడ్లైన్స్ ప్రకారం మనం యాక్ట్ చేస్తుంటాం. మన సొంత గైడ్లైన్స్ ఉంటాం దీనికి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో, ఏదైతే కంట్రీస్ని ఆ గ్రూప్లో కేటగిరీస్లో చేస్తుందో చేస్తాం. బట్ మనం ఏం చేస్తున్నామంటే వీటితో పాటు ఒక 2% వచ్చే ప్యాసింజర్స్, ఎవ్రీడే వచ్చే ప్యాసింజర్స్లో ర్యాండమ్గా ప్రతి ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి ర్యాండమ్గా మనం శాంపిల్స్ పిక్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా పరీక్షలు చేస్తున్నాం. నార్మల్గా కేసులు కొంచెము గత 2-3 రోజుల నుంచి కొంచెం పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చలికాలం. నార్మల్గా ఈ ఫ్లూ వైరస్కి కొంచెం అనుకూలమైన కాలం ఎప్పుడైనా సరే.
సో మనం కొంచెం ఈ నెలలో అవుట్ బ్రేక్స్ కూడా 2-3 చూడటం జరిగింది, స్కూల్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి. సో కాబట్టి మనం అందరం కూడా ఆ వైరస్ కొత్త వేరియంట్ వస్తుందా లేదా అనే కాదు, ఇక్కడ ఆల్రెడీ డెల్టా వేరియంట్ అనేది ఇంకా ఉన్నది. దాంతోపాటు కొంచెం ససెప్టబుల్ పాపులేషన్ కూడా, అంటే ఇప్పటివరకు ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, ప్రాపర్గా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఎస్పెషల్లీ పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరూ ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇప్పటికే వరకు తీసుకున్న జాగ్రత్తల్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. Everybody has been tested, everybody has been isolated. They are under our custody. They are negative. Out of 325 people, only one is positive. Sir, There are such instances where second dose vaccination is not taken, but still their vaccination certificate has been issued. What's the health department doing about that? No, the way almost we have given more than 3.85 lakh doses so far. Okay, so here and there we got couple of complaints, and we acted on that. Our health department has conducted an inquiry, and we have suspended almost 3 doctors and 3 vaccinators in this regard. సార్ ఆరోగ్య శాఖ నుంచి ఏమైనా మళ్ళీ ప్రపోజల్స్ ఏమైనా పోయే ఛాన్స్ ఉందా మాస్ గ్యాదరింగ్స్ ని కంట్రోల్ చేయడానికి? ఆల్రెడీ ప్రభుత్వం ప్రొయాక్టివ్ నేచర్ మీరు చూశారు. ఏదైతే సండే ఫండే కానివ్వండి, లేదా చార్మార్ దగ్గర ఈవెంట్ కానివ్వండి, ఇమీడియట్గా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ అన్ని రకాలుగా ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే వాటిని అలౌట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకోవటం, ఈ స్వీయ నియంత్రణలో ఉండటం కూడా వాళ్ళు చేసుకోవాల్సిన, వాళ్ళు కూడా లార్జర్ గ్యాదరింగ్స్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యాశాఖకి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో, ఈ గైడ్లైన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రాపర్గా రిలీజియస్గా ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ విద్యాశాఖ డిపార్ట్మెంట్తోని క్లోజ్గా హెచ్ఓడీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని క్లోజ్గా మానిటర్ చేయడం చెప్పడం జరిగింది. No, we need to understand these are the residential education institutes. Please, it's a closed gathering. All the children are going to live under one roof. Okay? So that is the only reason. ఎప్పుడైనా సరే క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు మన కేసులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మేము డెల్టా వేరియంట్ టైంలో కూడా చెప్పాము, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ లో చెప్తున్నాం. దయచేసి మీరు క్లోజ్ సెట్టింగ్స్ లో కూడా మాస్క్ ధరించండి. రాలేదు ఇంతవరకు. దయచేసి అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాం. పిల్లలు ఆల్రెడీ వాళ్ళ విద్యా వ్యవస్థని, మన విద్యా వ్యవస్థను కూడా మనం నాశనం చేసుకుంటున్నాం ఈ కోవిడ్ వల్ల. మళ్ళీ ఆన్లైన్ అనే విద్యా వ్యవస్థ అలాంటి మోడ్కి వెళ్ళొద్దని చెప్పేసి మా రిక్వెస్ట్, మా ప్రయత్నాలన్నీ కూడా. ఇప్పటి వరకు ఒకటే శాంపుల్ పంపించాము, దాని రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. ఇంకా రాలేదు. నువ్వు లేటుగా ఎంటర్ అయిపోయినావు. ఎయిర్పోర్ట్ లో టెస్ట్ చేసే మ్యాప్ మై జీనోమ్ సంస్థకు సంబంధించి ప్రతి ఒక్కరికి మీరు మొన్న అన్నారు క్లియర్ గా ఎవరికి అవసరం ఉంటే ఎమర్జెన్సీ వాళ్ళకి చేస్తామని, కానీ ప్రతి ఒక్కరికి కంపల్సరీ చేశారు. దానికి ఏమంటారు? నేను ఆల్రెడీ ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఈ రోజు మార్నింగ్ కూడా నేను ఎయిర్పోర్ట్ హెల్త్ అథారిటీస్తో మాట్లాడాను. అక్కడ 2 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్, రెండోది రెగ్యులర్ ఆర్టీపీసీఆర్. రెగ్యులర్ ఆర్టీపీసీఆర్కి వాళ్ళు కేవలం 999 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, దానికోసం వాళ్ళు 4 గంటల నుంచి 6 గంటలు వెయిట్ చేయాలి. ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్కి నాకు తెలిసి 4,500 ఛార్జ్ చేస్తున్నారు. ఇది ఒక మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే కాదు, ఇతర ఎయిర్పోర్ట్లో కూడా ఇలాంటి సిస్టమ్ అందుబాటులో ఉంది. ఈవెన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా దే ఆర్ ఛార్జింగ్ 4,000 రూపీస్ ఫర్ టెస్ట్. ఇది ప్రయాణికుల మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రయాణికులు నేను అర్ధగంటలో బయటికి పోవాలి. నేను మాట్లాడాము, మేము ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి రైటింగ్లో ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కొనసాగితే మేము ఓన్లీ విల్ డైరెక్ట్ ద ఎయిర్పోర్ట్ హెల్త్ అథారిటీ టు డూ ఓన్లీ రెగ్యులర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, నాట్ ర్యాపిడ్ ఆర్టీ. ఆల్రెడీ మా దృష్టికి వచ్చింది, అది వాళ్ళ దృష్టికి పట్టకపోయినాం. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేట్ ఎవరైతే ఎమర్జెన్సీలో అడుగుతున్నారో, అంటే ప్రయాణికుడు విజ్ఞప్తి చేసేది ఏంది, అంత డబ్బులు ఏమైనా ఎక్కువ ఉన్నాయా? ఎందుకోసం కాంట్ దే వెయిట్ ఫర్ 2 hours ఆ 3 hours? చెప్పండి, ఏదైనా ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు 160 మంది వచ్చారు, మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఒక 10 మందో 20 మందో ర్యాపిడ్కి వెళ్తారు అనుకుందాం. ఇక్కడ 10-20 మంది రెగ్యులర్ ఆర్టీపీసీఆర్కి వెళ్ళారు, మిగిలిన వాళ్ళందరూ కూడా 10 మంది ఏమో రెగ్యులర్ ఆర్టీపీసీఆర్కి వెళ్ళి మిగిలిన వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ ఆర్టీపీసీకి వెళ్ళారు. 4,500 రూపాయలు ఇదే స్మాల్ అమౌంట్ అవసరం లేదు కదా. దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 3-4 hours.
దట్స్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్.